నేను చిన్నప్పటి నుంచి చూశాను. చాలా స్పష్టంగా చూశాను. ఒక సాక్షిగా చూశాను. మనుషులు కొట్టుకోవడం చూశాను. బట్టలు చినిగిపోయేటట్టు కొట్టుకోవడం చూశాను. తిట్టుకోవడం చూశాను. ప్రపంచంలో ఆ వ్యక్తులు తిట్టుకున్న తిట్లు ఒక పుస్తకంలో రాస్తే, అసలు ఇట్లాంటి తిట్లు ఉంటాయా అసలు మానవ జాతి పరిణామ క్రమంలో? అది అచ్చ తెలుగులో. బూతు సహిత రకరకాల వర్ణనలతో కూడిన తిట్లు చూశాను. తర్వాత ఇదంతా జరగడానికి కారణం ఏమిటి అని చూస్తే కారణం నాకు పెద్దగా ఏం కనిపించలేదు. నేను దీని గురించి అప్పుడు పెద్దగా ఆలోచించలేదు, కానీ ఇంపాక్ట్ అవ్వకుండా చూడడం అన్నది సహజంగా నాలో జరిగింది. అందులో నా ప్రయత్నము కానీ నా గొప్ప కానీ ఏమీ లేదు. ఒక గోడ మీద నిలబడి అట్లా చూసేవాడిని. మళ్ళీ ఎప్పుడు దానికి సంబంధించిన గొడవైనా ఆ ఏరియాలో ఉండి చూసేవాడిని. మనసులో ఏ కల్పన అల్లకుండా, అది అనుకోకుండా జరిగింది. ఐఎమ్ సో ఫార్చునేట్. అసలు మనిషికే ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయి? ఈ సమస్త మానవ జాతిలో మనిషి ఎందుకు కొట్లాడుతున్నాడు? ఈ సమస్త ప్రాణకోటిలో ఏ ప్రాణికి ఎప్పుడన్నా ఒక 2 జంతువులు ఏదన్నా కొట్లాడితే ఆకలి కారణం. కక్షలు పగలు ప్రతీకారాలు కావని మనందరికీ తెలుసు. మనిషికి ఆకలి సమస్య లేదు. ప్రకృతిలో ఉండే సమస్య మనిషికి లేదు. మనిషికి ఉన్న అసంఖ్యాకమైన సమస్యలు ప్రకృతిలో ఏ ప్రాణికి లేవు. ఎవడన్నాడో వాడి కాళీ రగొట్టాలి. మానవ జన్మ పరమోత్కృష్టమైందని కాదని తెలుసుకోవడానికి మానవ జన్మ తీసుకున్నాను. దేని అందం దానికి ఉంది, దేని క్వాలిటీ దానికి ఉంది. అది చాలా లోపభూయిష్టమైన స్టేట్మెంట్. చిరుతలా పరిగెత్తగలడా మనిషి? లేకపోతే చేపలా కొన్ని సంవత్సరాల నీళ్ళలో ఉండగలడా మనిషి? దేని క్వాలిటీ దానికి ఉంది. అసలు విషయానికి వస్తే, సిటీకి వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలకి ఒక చిన్న అంశం నాకు అర్థమైంది. అది నాకు ఏ పుస్తకంలోనూ కనబడలే. కనబడ్డ రూఢిగా చెప్పినట్టు నాకు కనబడలే. ఎక్కడన్నా మీకు కనిపిస్తే మీరు అదృష్టవంతులు. అది ఏ పుస్తకంలో ఉందో కోట్ చేయండి, నేను వింటాను, చదువుతాను. అదేంటంటే, మనిషి జీవితంలో సంఘటనలు తప్పకుండా జరుగుతాయి. ఎవరో ఒకరు వస్తారు, ఏదో ఒక మాట అంటారు, ఎవరో తగులుతారు. మనం బైక్ వేసుకుని వెళ్తుంటే ఎవరో రాసుకొని వెళ్తారు. మనం కింద నడుచుకుంటూ పోతుంటే బస్సులో ఎవడో ఉమ్మిస్తాడు. మనం బస్సులో బాగా రద్దీగా ఉన్నప్పుడు ఎవడో కాలు దొక్కుతాడు. నేను కర్మన్ ఘాట్లో ఉన్నప్పుడు ఈ చిన్న సంఘటన జరిగింది. నేను మా కజిన్ ఏం టైంపాస్ అవ్వక అట్లా యాబిడ్స్కి వెళ్దాం, ఆ కోటి యాబిడ్స్ ప్రాంతంలో రష్ చాలా ఉంటుంది, షాప్స్ అన్నీ ఉంటాయి. అప్పుడప్పుడు సిటీకి వచ్చాం కదా కొత్తగా. అట్లా మేము ఊరికి అడపదడప, ఎందుకంటే ఏం చేయాలో తెలియదు. ఇప్పటిలాగా వాట్సాప్, నెట్ఫ్లిక్స్లో ఇంకో డబ్బులు కూడా లేవు, సినిమాకి వెళ్ళే డబ్బులు అట్లాంటివి ఏమి లేవు. సో ఉన్నది బస్ పాస్. సో అడపదడప వెళ్తూ ఉండేవాళ్ళం. ఒకసారి నేను బస్ ఎక్కి, మా బ్రదర్కి సీట్ దొరికింది, నేను నిలబడ్డాను. చాలా రష్ ఉంది. అసలు నేను చాలాసార్లు అంత రష్ బస్సులో ఎక్కి నేను చీల్చుకొని దిగి నేను నడుచుకుంటూ పోయేవాడిని. కొన్నిసార్లు ఏడ్చాను కూడా. నరకం అంటే ఇదే. అది మరి ఎక్కడో ఉంటుందని కాదు, నేను అప్పుడు రాసుకున్నాను కూడా. నరకం అంటూ ఉంటే నిండు బస్సులా ఉంటుంది అంతే. ఎవరెవరు పీల్చిన గాలో మనకు తగులుతూ ఉంటుంది. మనం అప్పుడే స్నానం చేసి ఎక్కింటాం, ఎవడెవడో వాడి చెమటను మనకు అంటిస్తాడు. అసలు చాలా దారుణమైన విషయం అది. బస్సు ఎక్కేవాళ్ళని నేనేమనట్లే, కానీ మనిషి అంత కష్టపడకూడదబ్బా. ఏం పాపం చేశాడు? కానీ ఉద్యోగం చేయాలి, డబ్బు సంపాదించాలి, పిల్లల్ని పెంచాలి, ఏవో పెట్టుకుని వాళ్ళు లంపటాలి. అందుకని అది అనివార్యంగా ఎవరికి ఇష్టం ఉంటుంది ఆ బస్సులో వెళ్ళడం? నాకైతే ఇష్టం లేదు. నేను ఈనాటి వరకు ఎప్పుడు నేను ఆర్టీసీ బస్సు అంత రష్ ఉన్నది నడుచుకుంటూ పోతే ఎక్కడికైనా. ఐ డోంట్ మైండ్ బీయింగ్ ఏ పరివ్రాజక. ఆ రోజు బస్సులో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. నేను కండక్టర్ టికెట్ ఇస్తున్నాడు. నేను నడుస్తూ వెళ్ళి కండక్టర్ పాదం ఎట్లా తొక్కానంటే అట్లా తొక్కాను. నాకు తెలుస్తుంది అది. అతను టికెట్ ఇస్తూ అబ్బా అన్నాడు కూడా. నేను తిరిగి చూసి, ఆయన ఏమనలేదు నన్ను. ఆయన ముందుకు వెళ్ళిపోయిన తర్వాత కండక్టర్ గారు అంటే ఆయన నా వైపు తిరిగితే సారీ అండి అన్న. అప్పుడు కండక్టర్ అంతమందిని చీల్చుకుని వచ్చి నా కాలిని బలంగా తొక్కి నీకు కూడా సారీ అన్నాడు. ఇంతే జరిగింది. ఆ తర్వాత నేను చాలామందికి చెప్పాను, నవ్వాను. కానీ తర్వాత చాలా కాలానికి నాకేదో అర్థమైంది ఆ రోజు. చిన్న విషయమేనండి, కానీ అది అందరికీ ఉపయోగపడేది, సార్వజనీనమైంది. ఇప్పుడు నేను చెప్తున్నది ఏదైనా ఒక సంఘటన జరిగితే నేను దీన్ని 3 సార్లు రిపీట్ చేస్తాను. మీరు గోడ మీద రాసి పెట్టుకోండి. మీ ఇంట్లో వాళ్ళు నడుస్తూ ఉండగా కాలు దాకింది, మీరు బైక్ మీద వెళ్తుండగా ఎవరో
తాకితే ఒక గీత పడ్డది, ఎవరో చెత్తేస్తే మీ మీద పడ్డది, అనుకోకుండా ఒక గ్లాస్ చేయి జారి పడింది. ఇవే కదా మనం గొడవ పడ్డానికి కారణాలు. సో ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు ఒక్క విషయాన్ని మీరు గమనించాలి. అదేమిటి? అది యాక్సిడెంటల్గా జరిగిందా, ఇంటెన్షనల్గా జరిగిందా అని. ఈ విషయం నా టాక్స్లో ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా చెప్తున్నాను అంతే. దెర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. కానీ ఎన్నిసార్లు చెప్పాము అన్నది కాదు పాయింట్. అది మనకు అర్థమైందా లేదా అన్నది పాయింట్. ఎన్ని మందులు మింగావన్నది కాదు, రోగం కుదుట పడ్డదా లేదా. ఏదైనా సంఘటన జరిగితే అది చిన్నది కానీ పెద్దది కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, ఆఫీస్లో కానీ, ఎక్కడైనా నువ్వు నిజంగా మానవజాతి పరమోత్కృష్టమైంది, అందులో నువ్వు ఒక పరమోత్కృష్టమైన జన్మ తీసుకున్న మానవుడివే అని నీవు అనుకుంటే ఈ విచక్షణ నీకు ఉండాలి. నాకుంది కాబట్టి చెప్తున్నాను. యాక్సిడెంటల్గా జరిగిందా, ఇంటెన్షనల్ అంటే అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిందా, కావాలని చేశారా అన్నది ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా పండుగ ఉంటున్నప్పుడు ఆర్గానిక్గా కాదని చూస్తున్నాం, బట్టలు కొంటే కాటన్ అవునా కాదని చూస్తున్నాం, బంగారం కంటే మంచిది అవునా కాదని చూస్తున్నాము, సినిమాకి వెళ్తే మంచిది అవునా కాదని చెక్ చేస్తున్నాము, పెళ్లి చేసుకుంటాడో అమ్మాయి మంచిదా కాదని చెక్ చేస్తున్నారు. మరి సంఘటన జరిగినప్పుడు అది చెక్ చేయవలసిన అదేమిటి, ఎలా డిస్టింగ్విష్ చేయాలి? అది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగిందా, లేదా కావాలని పథకం ప్రకారం చేశారా? ఒకసారి ఒక శాండ్ ఆర్ట్ పర్ఫామ్ చేసి వస్తున్నప్పుడు బాగా వర్షం పడుతుంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, నాకు చాలా చలేస్తుంది, ఒంట్లో జ్వరం కూడా ఉన్నట్టున్నది, టీ తాగుదాం పదా అన్నాడు. వెళ్ళి నేను చాలా రష్ ఉంది, ఆ టీ కప్పు తీసుకొని నోటి దగ్గర పెట్టుకోబోతుండగా ఎవరో చేయదగిలిచ్చారు మోచేయికి. అది నా పెదవుల మీద పట్టడంతో పాటు నా డ్రెస్ మీద పడింది, కాలింది కొంచెం. మా ఫ్రెండ్కి చాలా కోపం వచ్చింది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా కోపడ్డారు. నాకు అతని దిక్కు చూశాను, అతను చాలా వినమ్రంగా అనుకోకుండా తగిలిందండి అన్నాడు. అతను ఎవరో కూడా నాకు తెలియదు. సరే పర్వాలేదు, మీకు అభ్యంతరం లేకపోతే ఇంకో టీ ఇప్పిస్తా అన్నాడు. అలాగేనండి పర్వాలేదు అన్నాడు. నేను తర్వాత డ్రెస్ అంతా క్లీన్ చేసుకుంటూ అతనే టీ తీసుకొచ్చి మళ్ళీ 2-3 సార్లు నేనేం అనలేదు కదా. సో అతనిలో కాస్త మానవుడు బయటకు వచ్చి అనుకోకుండా తగిలిందండి, రష్ ఉంది కదా, పర్వాలేదండి అన్న. ఏం పర్వాలేదు కదా, ఏం పర్వాలేదండి. అప్పుడు మా ఫ్రెండ్ అడిగాడు, మూతి పండు 2 రాలగొట్టవలసిండే. అప్పుడు నేను అన్నాను, అది అనుకోకుండా జరిగిందా, అకస్మాత్తుగా జరిగిందా, లేకపోతే ఇంటెన్షనల్గా చేశాడారా అంటే అనుకోకుండానే జరిగింది, వదిలేది. విజ్ఞత అది. ప్రతిదానికి పోరాడడానికి ఏమిట్రా నువ్వు చేసింది? యు ఆర్ నాట్ హియర్ టు ఫైట్ విత్ ఎవ్రీ డ్యామ్ థింగ్, విత్ ఎవ్రీ డ్యామ్ పర్సన్. నో, అబ్సల్యూట్లీ నో. ఇప్పుడు నా జీవితంలో చాలా జరిగాయి, ఇంక్లూడింగ్ యూట్యూబ్ ఛానల్ కూడా పోయింది, యాక్సిడెంటల్గానే జరిగింది. అలా జరిగినప్పుడు ఎవరి ద్వారా అయితే పోయిందో నేను వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేస్తాను? నా వైలిన్ ఎవరో ఒకరు చేస్తే పడిపోయింది, వాళ్ళు తీస్తుంటే చిన్నపిల్లవాడు, సరి చేయించాను అంతే. ఎవరన్నా ఇంటెన్షనల్గా చేస్తే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్. నేను దానికి అది మళ్ళీ బేలతనం, అది చాతకంతనం. ఇంటెన్షనల్గా చేశారు, నీ మీద కావాలని ఉమ్మిచ్చారు, నీ మీద కావాలని ఎవరో ఆరోపణ చేశారు, నిన్ను ఎవరో ఇరికేయాలని చేశారు, దెన్ నీ స్థాయిని బట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తావా, లేకపోతే దాన్ని ఒక వార్నింగ్తో తీరుస్తావా, లేకపోతే ఒక కోర్టులో కేసు వేస్తావా, నీ ఇష్టం. అలా నేను చేశాను కూడా. అందుకని ఈ చిన్న విషయాన్ని దయచేసి, సో నేను చెప్తున్నాను, నీ జీవితంలో జరిగే 90% సంఘటనలన్నీ కూడా యాక్సిడెంటల్గానే జరుగుతాయి. అందులో నీ పుట్టుక కూడా ఉంది. నీకు సర్ది వచ్చింది, యాక్సిడెంటల్గానే వస్తుంది. అది ఇంటెన్షనల్గా ఎందుకు వస్తుంది? కడుపు నొప్పి యాక్సిడెంటల్గానే వస్తుంది. ఇంటెన్షనల్ ఎప్పుడు అన్నది నువ్వు గుర్తించగలిగితే సమస్యల నుంచి నువ్వు చాలా వరకు బయటపడి దేన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి, దేన్ని నువ్వు వదిలేయాలి అన్నది నీకు తెలుస్తుందన్నది నేను రూఢిగా చెప్పగలను. ఈ చిన్న విషయం నాలో కలిగిన ఒక సంవేదన, ఇది చిన్నదే. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం చాలా దూరం వదిలేద్దాం. మన జీవితంలో జరిగే రకరకాల సంఘటనలు, రోజువారీ సంఘటనల్లో ఇది ఒక్కటి చెక్ చేసుకోండి. ఫస్ట్ రికగ్నైజ్ వెదర్ ఇట్ ఈస్ ఇంటెన్షనల్ ఆర్ యాక్సిడెంటల్. ఇంకా అది కూడా మనకు సాధ్యం కాదంటే అప్పుడు ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం లేకపోతే ఆనందం అయ్యే పని కాదు. ఎందుకంటే అవన్నీ డిస్క్రిమినేషన్ లేదా అవన్నీ డిస్టింగ్విష్ చేయడం వల్ల నీలో కలిగే స్థితి లేదు.
ఏది మంచి ఏది చెడు అని నువ్వు నిర్ణయిస్తున్నావు నిరంతరం. ఆ విచక్షణ నీకున్నది. అట్లాగే ఏది యాక్సిడెంటల్ ఏది ఇంటెన్షనల్ అన్నది కూడా చూడవలసిన బాధ్యత ఒక మనిషిగా నీకున్నది. సరే, ఎవరు చేస్తారో లేదో నాకు తెలియదు. నేను రీసెంట్గా కారులో పోతుంటే ఎవరో వచ్చి గుద్దుకొని పడ్డారు. కారు వెనుక అదంతా ఇలా ఊసిపోయింది. అది ఇప్పటికీ ఊసిపోయే ఉంది. నేను దిగి చూశాను, అతను చాలా దారుణంగా పడిపోయి ఉన్నాడు. నేను ఏమనలేదు. ఏమైనా దెబ్బలు దాకాయా? ఎందుకంటే యాక్సిడెంటల్ అది. ఏం కొట్లాడతాం? ఇది చాతగాంతనం కాదు. ఎవరైనా దీన్ని చాతగాంతనం అనుకుంటే నేను వాళ్ళకి ఒక దండేసి దండం పెడతాను, అంతే. బాత్ కథ ఓకే. ఇంతే నేను చెప్పాలనుకున్నది. ఎవరో మీ కుటుంబ సభ్యులు తెలుసో తెలియకో ఏదైనా వస్తువు కింద ఇచ్చారు, ఇంటెన్షనల్ యాక్సిడెంటల్ అన్నది ఒక్కసారి చెక్ చేయండి. నీకెవరో ఐ లవ్ యూ చెప్పారు, ఇంటెన్షనల్ యాక్సిడెంటలా? చెక్ చేస్తూ పోతే చాలా విషయాలు తెలుస్తాయి. సో సరైన విచారణ ప్రాప్తిరస్తు. రీసరసో వయస. ఎండలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. కాస్త జ్యూసు గట్ర నీళ్ళు అవి తాగండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు కూడా చేసి ఇవ్వండి నిస్వార్థముగా. నమస్కారం.